ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చెప్దాం ప్రైలడ్ హల్లెలూయ. రెండు చేతులు ఎత్తి చెప్దాం ప్రైలడ్ హల్లెలూయ. దేవుని యొక్క మహాకృప కనికను బట్టి ఈ వారమంతయు ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి దాచి శ్రేష్టమైన ఆయన సన్నిధులు మనల్ని చేర్చి ఆయన స్తుతించుకునే గొప్ప భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. ఈ వారం మాత్రమే మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి ఒక మాట 12వ వచనాన్ని మరొకసారి చదువుదాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా చాలు. ఇది గత 5 వారాలుగా మనం త్రోవ మార్గం అనే పదాలతో కొన్ని మాటలు కొన్ని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. అయితే ఒక వ్యక్తి అన్నారు, బైబిల్లో ఇంకా ఏ పదం దొరకలేదా, మాకు ఆ మార్గంలో ఉన్నాం కదా, ఆ మార్గంలోకి వచ్చాం కదా, అదే త్రోవ గురించి ఎన్ని వారాలు ఎన్ని రోజులు చెప్తారు అంటే ఇది మనకు ముఖ్యము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా నన్ను ఏదైనా ప్రశ్నిస్తే దానికి నేను ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించను, ఎక్కడ ఎవరితో చెప్పను. అలానే దానికి కౌంటర్ మెసేజ్ ఏమి ఇవ్వను. సందర్భం వచ్చినప్పుడు మాత్రం గట్టిగానే చెప్తాను. అంటే వాంటెడ్గా ఇదే వీళ్ళు నన్ను అన్నారు కాబట్టి ఈ వాక్యం ద్వారా వాళ్ళను బుద్ధి చెప్పాలి అనే ఇంటెన్షనల్గా ఏ వాక్యం నేను చెప్పను. అది ఒక దైవ సేవకుడి లక్షణం కానే కాదు. సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు దేవుడే మాట్లాడిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రైలడ్ హల్లెలూయా. ఎందుకని ఈ మార్గం గురించి ఇంతగా మనము పదే పదే మనము చెప్పుకుంటున్నాము అనేదానికి కొన్ని మాటలు మీతో ముందుగా చెప్పాలని ఆశపడుతున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభు తన రక్తము ద్వారా ప్రతిష్ఠించిన మార్గము ఈ సంఘము అని, ఈ మార్గం గుండా ఈ మార్గంలో బలిపీఠం ఉంది, బలిపీఠపు అనుభవాలతో దేవుని సన్నిధిలో వెళ్ళాలి అని, ఈ మార్గం ఆయన నియమించిందని, ఆయన నియమించిన త్రోవలో ఆయన చెప్పిన అనుభవాలతో ఆయన చూపించిన క్రమాలతో మనం నడుచుకోవాలని, ఇలా కొన్ని మాటలు మీకు అర్థం కావాలని. సంఘం అంటే ఒక మార్గము. ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత మనము ఇప్పటివరకు ఏ మార్గం గుండా అయితే వచ్చామో, యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి అదే మార్గంలో వెళ్ళారా? ఏమని రాయబడింది అక్కడ? వేరొక మార్గంలో వారు తిరిగి వెళ్ళిరే అని రాయబడింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సొంత మార్గాల్లో వచ్చారు, ఏదో ఒక కనుక్కొని వచ్చారు, కానీ వాళ్ళు వేరొక మార్గం, బోధింపబడిన వారై వేరొక మార్గంలో వెళ్ళారు. అందుకనే సంఘానికి ఎందుకు రావాలో పదే చెప్తున్నాను. ఆయన తన మార్గం విషయమై మనకు బోధిస్తాడు, మనము ఆయన త్రోవల్లో నడవడానికి రావాలి అనే విషయాన్ని మీకు పదే జ్ఞాపకం చేస్తున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ సంఘము, సంఘ సహవాసము, సంఘ మార్గము, ఈ సంఘ క్రమం అనేది చాలామందికి తెలియకుండా బోధ ఈరోజు జరుగుతుంది. బైబిల్లో కూడా అలా మార్గము తెలియకుండానే బోధించిన వాళ్ళు ఉన్నారు. సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన కలిగి వాళ్ళు థియలాజికల్ గొప్ప డాక్టరేట్స్ పొంది కూడా ఆ మార్గాన్ని సరిగా చెప్పట్లే. మీరు కానీ ఒక మాట చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో కింది భాగం అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారో చూడండి. చాలు దేవుని మార్గమును అతనికి మరీ తేటగా విషదపరిచారని రాయబడింది. ఇప్పుడు ఈ అపోల్లో అనే వ్యక్తి ఎవరు? పై వచనాలు చదవండి. పై వచనాలు అపోల్లో ఆయన గొప్ప విద్వాంసుడు అని రాయబడింది. ఉందా ఆ మాట? అపోల్లో ఒక యూదుడు, విద్వాంసుడును
లేఖనములు యందు ప్రావీణ్యము కలిగిన వాడును. చదవమ్మా. ఆ ప్రభువార్గం విషయమై ఉపదేశం పొందినవాడు. చాలు చాలు చాలు, కొద్ది గట్టిగా చదవండి, నాకు కూడా వినిపించాలి కదా ఆ పదాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అపోల్లో అనే వ్యక్తి మార్గం విషయం ఉపదేశం పొందినవాడు, థియాలజీ చేసినవాడు, అనేక చోట్ల యేసు ప్రభువును ప్రకటిస్తున్నవాడు, కానీ సరిగ్గా చెప్పలే. ఈ రోజుల్లో యేసుక్రీస్తుని గురించి ఏం ప్రకటిస్తున్నారు? జనరల్గా ఆయన లోకరక్షకుడు అని ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సర్వ మానవాళి కోసం మన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన దేవుడు అని ప్రకటిస్తున్నారు. ఆయన ద్వారానే రక్షణ అని ప్రకటిస్తున్నారు. ఆయన ద్వారానే పాప క్షమాపణ ప్రకటిస్తున్నారు. అంతటితోనే ఆగిపోతున్నారు. ఆయన దీవించే దేవుడని ప్రకటిస్తున్నారు. ఆయన మార్గం గురించి చాలామంది కూడా పై బోధలు చేస్తూ ఉన్నారు. లోతైన సత్యం ఆయన మార్గం గురించి ఆలోచన లేదు. ఇప్పుడు ఈ అపోల్లో అనే వ్యక్తి కూడా గొప్ప విద్వాంసుడు, అంటే పిహెచ్డి చేసిన వాడే, బాగా నేర్చుకున్నవాడే, కానీ మంచి ప్రసంగికుడే, కానీ దేవుని మార్గం గురించి తేటగా చెప్పట్లేదు. దేవుడు కోరుకున్న విధానంలో బోధించట్లేదు. కానీ ఆయన అనేక చోట్ల వాడబడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా అంతే, చాలామంది కూడా. అందుకని మీరు వింటున్న బోధ ఏంటో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూట్యూబ్లో ఏ బోధ అంటే ఆ బోధ విని ఎవరు చెప్పింది ఇది బాగుంది ఇలా బాగుందని దురద చెవులు కలిగిన వారిగా తమ కోసము చమత్కారంగా కల్పించే కథలు చెప్తుంటే ఆకర్షితులవుతున్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలామంది యూజ్ చేసుకుంటున్నారు బోధకులు. అలా కాకుండా దేవుని సత్యాన్ని ఆధారం చేసుకొని, పరిశుద్ధతను ఆధారం చేసుకొని లోతైన విషయాలను బోధించే వాళ్ళు తక్కువ అవుతున్నారు. ఈ అపోల్లో కూడా అలానే చెప్తుంటే, ఇప్పుడు ఈ అకుల ప్రిస్కిల్లాలో ఆయన చెరదీసి ఆ మార్గం గురించి మరింత విషదంగా తెలియజేసాయా, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, కానీ ఇది కాదు, ఇలా కాదు, ఇంకా లోతుగా ఇలా చెప్పాలి అని. అప్పటికే పౌలు వాళ్ళ ఇంట్లో సంవత్సరంలో ఉన్నాడు కాబట్టి, పౌలు యొక్క అపోస్తుల బోధలు ఇరిగిన వారు కాబట్టి, తెలుసుకున్న వాళ్ళు కాబట్టి, ఆయన చెప్తున్న ఆ బోధను విని ఇంకాస్త ఇలాంటి వ్యక్తి ఇంకొద్దిగా నేర్చుకుంటే, ఇంకొద్దిగా బలపడితే ఇంకా బాగా చెప్తాడని చెరదీసి ఆయనకు విషదపరిచి చెప్పి పంపించినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూస్తే అతడు పౌలుతో సమానంగా అనేక చోట్ల పరిచర్య చేసిన వాడుగా మార్చబడ్డాడు. అందుకనే కొందరు ఆ రోజుల్లో సంఘాల్లో పౌలు వాడు అపోల్లో వాడని విభాజ్యం, మేము ఎవరంటే పౌలు మా సేవకుడు, అపోల్లో మా సేవకుడు అన్నట్టుగా అంత అభివృద్ధి పొందినాడు. అంటే మార్గం అంటే మనం బైబిల్ చదివినంత మాత్రమే కాదు. ఇంకొక వ్యక్తి ఉంటాడు బైబిల్ రోజు చదువుతుంటాడు. మీరు కానీ అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 30-31 వచనం చదవండి. అపోస్తుల కార్యములు 10:30-31. 8వ అధ్యాయం చదువుదాం అమ్మా. 10 కాదు, 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 8:30-31. పిలుపు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ నపుంసకుడు ఎవరు? ఈయన ఒక ఆర్థిక మంత్రి. ఈయన ఆర్థిక మంత్రి రథములో వెళ్తున్నప్పుడు కూడా ఊరికే కూర్చున్న రకం కాదు. ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. ఈ రోజుల్లో ఖాళీ దొరికితే ఫోన్లు చూస్తాం. బైబిల్ అనేది మొబైల్లో కూడా దొరుకుతుంది కదా. ఇంకా లోతైనటువంటి థియలాజికల్ స్టడీస్ మనం ఎక్కడెక్కడో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొబైల్లో ఈజీగా దొరుకుతున్నాయి, అలా చదవాలి. ఈయన మాత్రం సమయం దొరికినప్పుడల్లా కూడా బైబిలే చదువుతున్నాడు, కానీ గ్రహించట్లేదు. అంటే ఇప్పుడు బైబిల్ చదివిన వాళ్ళంతా కూడా గ్రహించలేరు. ఒకవేళ థియలాజికల్ స్టడీ చేసిన మార్గం పూర్తిగా అర్థం కాదు అని అంటాడు. ఒకడు నాకు త్రోవ చూకపోతే నేను ఎట్లా గ్రహిస్తానయ్యా?
నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక వ్యక్తి త్రోవ చూపడానికి ఒక దైవ సేవకుడు అవసరం అవుతున్నాడు. వాళ్ళు ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే, ఎన్ని రోజులు తరబడి బైబిల్ చదువుతున్నా సరే, సరైన మార్గాన్ని ఉపదేశించడానికి, సరైన పద్ధతి నిర్దేశించడానికి దైవ సేవకుడు అవసరం. దేవుని బోధ ఎరిగిన వ్యక్తి, దేవుని చిత్తాన్ని, సత్యాన్ని ఎరిగిన వ్యక్తి అవసరం మనకి తేటపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అక్కడ అపోల్లో అనే విద్వాంసుడు సైతం అన్న మార్గాన్ని సరిగా బోధించలేని స్థితిలో ఉన్నాడు. ఈయన ఏంటి ఇక్కడ ఆర్థిక మంత్రి కూడా, ఆయన జ్ఞానం, ఆయనకు ఏం తెలుసు, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలాంటి ఆర్థిక అభివృద్ధిలో పెంపొందించాలో, ఎలాంటి ఆర్థిక విధానాలు ప్రజల పక్షాన చేయాలో అన్నీ తెలుసు. కానీ ఈ మార్గంలో ఎలా నడవాలి, ఏంటి మార్గం తెలియదు. లోక సంబంధం జ్ఞానం కలిగిన వ్యక్తే, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తే, కానీ ఆ మార్గం గురించి ఆయనకు పూర్తిగా తెలియదు. అందుకనే ఫిలిప్పును పరిశుద్ధాత్మ ప్రేరేపించి, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వ్యక్తి మార్గంలో సరిగా లేడు, వెళ్ళి అతను బోధించమని చెప్పినప్పుడు ఫిలిప్పు వెళ్ళి బోధించినప్పుడు అతను గ్రహించి వెంటనే బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేరణ హల్లెలూయా. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. 3వ వచనం చదువుతాను. యోహాను సువార్త 14 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పగా, ఏమంటుండే యేసు ప్రభు, నేను వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి మార్గాన్ని, సరే ఇల్లు సిద్ధపరుస్తాను, నేను వెళ్తున్న మార్గం మీకు తెలుసు కదా. వీళ్ళు అన్నారు, అవునయ్యా మాకు తెలుసు అన్నారా, చెప్పండి. ఏమంటానికి వెంటనే తోమ అందుకు ఏమంటాడు చూడండి. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా అంటాడు. చూడండి, అంటే దేవునితో ఉండినా సరే దేవుని మార్గం ఎరుగని స్థితిలో వీళ్ళందరూ కూడా ఒక ఉపదేశాన్ని బట్టి ఈయన మెస్సీ అని ఎరిగి అన్ని వదిలిపెట్టుకుని వచ్చిన వాళ్ళే కదా, అయినా సరే మార్గం వారికి అర్థం కాలే, ఆయన బోధ అర్థం కాలే, ఆయన చిత్తం అర్థం కాలేదు. అంటే దీన్ని బట్టి విశ్వాసిగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఏ మార్గంలో, ఏ బోధలో ఎలా వెళ్తున్నామో అర్థం చేసుకోలేకపోతే లోకంలో కొట్టుకొని పోతాం. ఎందుకని ఆయన ఏర్పరిచిన త్రోవ అనేది సంఘమే. ఈ సంఘము ద్వారానే మనం దేవుని ఎదుగు చేరాలని పదే మీకు చెప్తున్నానంటే, సంఘములో చేర్చబడిన మీరందరూ కూడా ఆయన మార్గంలో ఉన్నారు. అయితే ఆయన మార్గము ఎలా ఉంటుందో తెలుసుకొని బ్రతకాలి, అది నా ఆశ. ఆ మార్గంలో మన జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలో మీరు అర్థం చేసుకొని జీవించాలి. అపోల్లో కూడా ఆయన మార్గం గురించి బోధించిన వాడే కానీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ఆర్థిక మంత్రి అయినప్పటికీ కూడా ఆ నపంసకుడు ఆ మార్గంలోకి రాలేకపోయాడు. ఇప్పుడు శిష్యుల్లో తోబా కూడా మాకు తెలియదే ప్రభువా అని అంటున్నారు. కాబట్టి ఆ మార్గాన్ని మనం గుర్తెరగగలిగిన స్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి అంటే అది అందరికీ కాదు, అందరు బోధించేది ఆయన సిలువను గురించి, ప్రేమను గురించి, ఆయన చూపించే కార్యాల గురించి, చేసే అద్భుతాల గురించి బోధిస్తారు. కానీ ఆ మార్గములో మన పరిశుద్ధతను, మన నీతిని కాపాడుకుంటూ బలిపీఠపు అనుభవాల గుండా ఆయన దగ్గరికి, బలిపీఠం ఎద్దుకు చేరదము అనేది ఎవరు కూడా చెప్పట్లే. ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి, ఉన్నా పాటునా అనేవాడు కొందరు ఉంటారు. కాదు, ఒక క్రమాన్ని నేర్చుకుంటూ కొన్ని అనుభవాల గుండా సంఘములో ఈ అనుభవాలు, ఈ క్రమాలు ఎక్కడ నేర్చుకోవాలి? సంఘములో నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ మనం దేవుని ఎద్దుకు వెళ్ళాలి తప్ప ఎలాగంటే అలా వెళ్ళకూడదు. అందుకని ఒకని దృష్టికి సరైనదిగా కనబడు మార్గం అది తుదకు మరణానికి త్రోవ తీస్తుంది. ఏ మార్గం గుండా అంటే ఆ మార్గం గుండా కాదు. అందుకని నేను చెప్తున్నాను, ఎందుకని పదే ఈ మార్గం గురించి, త్రోవ గురించి చెప్తున్నానంటే అందరు త్రోవ తప్పిపోతున్నారు, మార్గం ఎరగని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సంఘము అంటే ఆదివారం వెళ్ళే ఒక కూడిక,
ఆదివారం పూట ఖచ్చితంగా వెళ్ళవలసిన ఒక స్థితి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ సంఘము ద్వారా దేవుడు తన మార్గాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ మార్గం గుండానే మనం దేవుని ఎదుగు చేరాలి. ఆ మార్గపు అనుభవాల గుండానే, ఆ మార్గపు క్రమాల గుండాలనే మనలో ఈ పరిశుద్ధత నుంచి సంపూర్ణతలోకి మనం మార్చబడాలి. దేవునిలోకి వెళ్ళాలని ఆలోచన చాలామంది చేయలేకపోతున్నారండి. అందుకనే ఆ భారం కలిగిన వ్యక్తిగా ఆ మార్గంలో దాన్ని కనుగొనే వాళ్ళు కొందరే అని దేవుడు చెప్పినప్పుడు అదే ఆ మార్గాన్ని కనుగొని ఆ మార్గంలో కష్టమైన నష్టమైన సరే ఈ లోక సంబంధం ఆలోచనను వ్యర్థత వదిలిపెట్టి ఆ మార్గం గుండా ఈ సంఘము వెళ్ళాలని ఆశపడుతూ ఈ మాటను మీకు పదే పదే మీకు బోధిస్తున్నా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ మార్గాన్ని దేవుడు మోషేకు తెలియజేసినట్టుగా 103వ కీర్తనలో రాయబడింది. 7వ వచనం అనుకుంటాను. 103వ కీర్తన 7వ వచనం. 7 చూడండి. చాలు మీరు కానీ 77వ కీర్తన గ్రంథం చూడండి. 77 19వ వచనంలో చదివితే ఆయన మార్గం 77 నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహా జలములలో ఉండెను, నీ అడుగు జాడులు గుర్తింపబడక ఉండేని అంటున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అవి అందరికీ అర్థం కాదు కాబట్టి ఎవరు నడిపిస్తే వాళ్ళ ప్రకారంగా నడవడానికి లేదు. గుడ్డివాడు త్రోవ చూపితే వాడు ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు, గుంటలు పడతారని ఆ రోజున్న ధర్మశాస్త్రోపదేశాలకి యేసు ప్రభు అన్నాడు. మీరు గుడ్డివారు, దేవుని బోధను దేవుని చిత్తాన్ని ఎరగని వారు. మరి వాళ్ళు పీహెచ్డీ చేసిన వాళ్ళు కాదా, ధర్మశాస్త్ర ఉపదేశకులు కాదా? వాడిని పట్టుకుని యేసు ప్రభు అంటాడు మీరు గుడ్డివారు. మరి ఏం చూడట్లేదు, ఏం ఎరగట్లేదు, వాక్యానుసారంగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు సంఘములో చేర్చబడిన వారు అంటే మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘ సహవాసానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనము క్రీస్తు మార్గంలో ఉన్నాము. ఆయన రక్తము ద్వారా ప్రతిష్ఠించిన ఆయన సంఘం అనే మార్గంలో ఉన్నాము. ఈ మార్గం గుండా దేవుని ఎదుకు చేరాలి. ఈ మార్గంలో ఎలా నడవాలో మనం తెలుసుకోవాలి. ఆ మార్గంలో ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాలి. ఒకవేళ త్రోవ తప్పిపోయామేమో మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేమ, హల్లెలూయా. అందుకనే ఆ మార్గం గురించి పదే మీకు చెప్పడానికి గల కారణం, బోధించడానికి గల కారణం, గొప్ప వాళ్ళకే తెలియబడలేదు. వాళ్ళు భ్రమలో బ్రతికారు, బోధించే వరకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే అగాధ జలంలో ఉండిపోయింది అని ఏర్పరచుకున్న మోషేకు దాన్ని తెలియజేశాడు. కాబట్టి మనము ఆ మోషే తెలియజేసిన మార్గ పద్ధతిలో ఆ ఉపదేశానుసారంగా మనము క్రీస్తు యొద్దకు మనము చేరాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేమ, హల్లెలూయా. అయితే ఈ మార్గంలోకి వచ్చిన చాలామంది ఏమవుతున్నారు, త్రోవ తప్పిపోతున్నారు. త్రోవ తప్పిపోతున్నారు. ఎందుకు త్రోవ తప్పిపోతున్నారు? పోయిన వారం మనం చెప్పుకున్న దాను ఎలా ఉన్నాడు, త్రోవలో కట్లపాముగా మార్చబడ్డారు. అందుకనేమి చాలామంది బాధేసింది. నేను పామునా, నేను ఎవరిని గరుస్తున్నాను, ఎవరిని బాధ పెట్టాను తెలుస్తుంది, అర్థమవుతుంది. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటాను నేను. గుచ్చుకున్నట్టు ఉందంటే గుచ్చుకోవడానికే వాక్యం ఉంటుంది. మీరు ఆ నిరపరాధిని చంపారు అని అనలేదా పేదరు? ఏదో తెలియక చేశారన్నారు కాదు, మీరు చంపారు అంటే ఆ మాట గుచ్చుకుంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ చేసి వచ్చిన అయ్యా అయితే మేమేం చెయ్యాలి అని అడిగారు. మేమేనా చేసింది అనలా, అయితే మేమేం చేయాలయ్యా? అప్పుడు మీరు వేరే రక్షణ పొందమని. గుచ్చుకోవడానికే చెప్పేది, మార్చుకోవడానికే చెప్పేది, పై పూతలు కాదు, బ్రతుకును మార్చుకోవడానికి వాక్యం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కాబట్టి మనము ఆయన త్రోవలో, ఆయన ఏర్పరిచిన త్రోవలో దానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మందిరం మధ్య పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. మందిర ఉపకరణాలను వాటిని రూపొందించే కృపణిచ్చాడు. ఇలా ఎన్ని కృపలు ఇస్తే అతను ఏమయ్యాడు, కుయుక్తితో మనుషులను వశపరుచుకునే కట్లపాముగా మార్చబడ్డాడు. మనుషులను కుయుక్తుల చేత తమ వైపు మార్చుకునే వాళ్ళు ఎవరు అంటే ఆ సంఘములో ఆ త్రోవల కట్లపాము లాంటి వాళ్ళే, సర్పం లాంటి వాళ్ళే. డైరెక్ట్గా ఉండదు, అంత కూడా
ఎత్తుకు పై ఎత్తు మెంటల్గా ఒకరిని ఏ విధంగా మన వైపు మార్చుకోవాలో, ఏ మాటలు చెప్తే వాళ్ళు మారుతారో, వాళ్ళకి ఏమి ఇస్తే మన మాట వింటారో అన్నీ ఆలోచించుకొని ఏదో ఒక విధంగా తమ వైపు మార్చుకునే వారే దానువంశీయులు. అలా చేశారు వాళ్ళు. అందుకని వాళ్ళు యథార్థంగా స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి, పోరాడి సంపాదించుకోవాలి, కుయుక్తితో సంపాదించుకున్నారు. అందుకని వాళ్ళు పరలోకంలో స్వాస్థ్యం లేకుండా పోయింది. అలా మనం తప్పిపోకుండా, మార్గము తప్పిపోకుండా ఆ మార్గంలో వెళ్ళే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. అయితే ఈ మార్గము ఎందుకు తప్పిపోతున్నారు అంటే, ఆకర్షించే ఈ లోకంలో చాలా ఉన్నట్టే కదా లెక్క. చూడండి, అలా తప్పిపోయిన వారి గురించి ఈరోజు కొన్ని మాటలు చాలా ఫాస్ట్గా మనం చూద్దాం. చూడండి, ఒక మాట పేతురు రాసిన రెండో పత్రిక కొన్ని మాటలు. ఈ లోకం ఎన్ని రకాల త్రోవల్లోకి వెళ్ళిపోయారు, ఏ త్రోవలో మనం ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను. చూడండి, తిన్నని మార్గమును, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. చూడండి, తిన్నని మార్గమును విడిచి బేయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి సంఘ సహవాసంలో ఎందుకు ఉండట్లేదు? సంఘంలో ఏం బోధిస్తున్నారు? నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఎన్ని శ్రమలైనా పడాలి, నీతిని కాపాడుకోవడానికి ఎన్ని వేదనైనా పడాలి. విశ్వాసానికి పొందుకోవడం కాదు, భరించడం కూడా దేవుడిచ్చిన భాగ్యమే. అందుకని 11వ ఏప్రిల్కి రాసిన 11వ అధ్యాయం అంటారు, విశ్వాసం బట్టి వాళ్ళు యాతన పెట్టబడ్డారు, పోగొట్టుకున్నారు, ఈ లోకంలో దౌర్భాగ్యంగా బ్రతికారు. ఇదంతా కూడా విశ్వాసంలో ఒక భాగమే అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో లోకాన్ని వదిలి, లోక ఆశను వదిలిపెట్టి, లోకంలోని ఇచ్చలు వదిలిపెట్టి, లోక కోరికలు వదిలిపెట్టి, దేవుడు ఉంచిపోయిన అడుగుజాడల్లో నీతిని, సత్యాన్ని అనుసరిస్తూ ఆ మార్గంలో, ఆ తిన్నని మార్గంలో వెళ్ళవలసిన వాళ్ళు ఏమయ్యారు అంటే, అక్కడ చదువుతాం ఏమనంటే, బిలాము పోయిన మార్గమును బట్టి. ఏంటంటే బిలాము పోయిన మార్గాన్ని బట్టి త్రోవ తప్పిపోయారు. ఏ మార్గం గుండా వెళ్ళాడు? ఎందుకు బిలాము త్రోవ తప్పిపోయాడు అంటే దాని కింది వచ్చిన ఉంటుంది. ఏమిటంటే ఆ బిలాము ఏం చేశాడు? దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. చాలు. ఏంటంట ఈ రోజుల్లో నీతిగా బ్రతికి వాళ్ళకి శ్రమలు అని వాక్యం విని, ఈ లోకంలో డబ్బు అంటే ఒక మాట ఉంటుంది, ఏంటంటే ధనదాన సమృద్ధి కంటే నీతిమంతుడు కలిగి కొద్దిగా మేలు అనే మాట చాలామందికి రుచించదు. ధనదాన సమృద్ధి కలిగి సుఖించిన దానికంటే నీతిమంతునికి కలిగిన కొంచెమే మేలు అని ఉంటుంది. అంటే ఈ లోకంలో నువ్వు నీతిగా కొద్దిగా కలిగి బ్రతకడం మేలు. అది దేవుడు వాక్యానుసారం. ధనదాన సమృద్ధి కోరుకుంటూ ఇలా నీతిగా బ్రతికిన దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కొద్ది స్థితిలో నుండి దీన స్థితిలో ఉంటే నచ్చట్లే. కాబట్టి వాళ్ళు గొప్పవారు అనిపించుకోవడానికి, లేకుంటే లోకంలో సుఖపడడానికి, ఆరాటపడడానికి, సంపాదించుకోవడానికి ఏం చేస్తున్నారంటే దుర్నీతి వలన కలుగు బహుమానం. ఏంటంటే అది నీతితో వచ్చిన బహుమానం కాదు, దుర్నీతి వలన కలుగు బహుమానం. నీతి వదిలిపెడితే వచ్చిన బహుమానం, నీతి తప్పితే వచ్చే బహుమానం ఈరోజు కావాలని కోరుకుంటున్నారు. ఒడిలో ఉంచిన బహుమానం కోపాన్ని చల్లారుస్తుంది. మనం ఒక గొప్పవారి దగ్గరికి వెళ్ళిన బహుమానాలు ఇచ్చినట్లుగా ఈరోజు చాలామంది అలాంటి బహుమానాన్ని కోరుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? బహుమానం పొందవలని నేను గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఏ గురి అది? యేసుక్రీస్తు గురి కదా. పౌలు అదే కదా మాట చెప్పాడు. ఆ మాటను బట్టే కదా మన విశ్వాసాన్ని కట్టుకుంటున్నాము. ఆ మాటను బట్టే కదా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మన గురి క్రీస్తు అయితే, మన గురి క్రీస్తు అనుగ్రహించే స్వాస్థ్యమైన పరలోకం అయితే మన గురి ఎట్టుపోతుంది? మన మార్గం ఎక్కడ తప్పిపోయాం? అందుకనే మార్గము తప్పారు. బిలాము మార్గాన్ని బట్టే. బిలాము ఏం చేశాడంటే బాలాకు బహుమానాలను బట్టాడు. దుర్నీతి వల్ల ఈ దేవుడు వద్దన్న దాన్ని బట్టి వచ్చేది అదేదైనా కాదనుకోగలుగుతున్నావా నువ్వు?
ఈరోజు నువ్వు సంపాదించుకున్నది నీ కష్టార్జితం నీతిని బట్టి వచ్చిందేనా? దేన్ని బట్టి వచ్చింది? దేన్ని బట్టి కలిగింది? ఈరోజు నువ్వు కలిగిన స్థాయి, స్థితి, హోదా అదంతా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తే నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, పరిశుద్ధతని బట్టి యథార్థంగా నువ్వు సంపాదించుకున్నదంటే చాలామంది ఎట్లయితే ఎట్లా? నేను చెప్పాను కదా, ఇక్కడ పూసల బజార్లో చెప్పాను కదా, ఒక వ్యక్తి గృహప్రవేశానికి వెళ్ళాం, 3 అంతస్తుల మేడ కట్టించాడు, భయంకరమైన భోజనాలు పెట్టాడు, ఫుల్గా అందరు తిని ఏ పని చేయడు. ఇంత మేడ ఎట్లా కట్టాడు? ఎవరిని కొట్టాడో, ఎవరిది అన్యాయంగా సంపాదించి చూడ ఎంత దారి. తిన్న వాళ్ళు ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా దీవించలా, ఆశీర్వదించలా. మనం అంటాం కదా, లోకల సొమ్ము, పాపిష్టి సొమ్ము వేసుకొని ఇంత మేడ కట్టుకున్నాడు. మన సాక్ష్యం అర్థమైపోతుంది. దుర్నీతి వలన కలుగు బహుమానం. త్రోవ తప్పిపోతున్నారు, నీతి తప్పిపోతున్నారు, పరిశుద్ధత కోల్పోతున్నారు, దేవునికి లోబడకుండా పోతున్నారు. నువ్వు ఆ మార్గంలో ఉంటున్నావు అని చెప్పుకుంటూ నువ్వు బిలాము మార్గాన్ని బట్టి త్రోవ తప్పిపోతే, అలాంటి త్రోవ తప్పిన వారికి ఏముంటుందంటే గాఢాంధకారము భద్రము చేయబడిందని యూదా పత్రికలో రాయబడి ఉంటుంది. మీరు కానీ యూదా పత్రికలో ఒక మాట చదవండి. యూదా పత్రిక అక్కడ 1 అధ్యాయం ఉంటుంది కాబట్టి, యూదా పత్రిక 13వ వచనంలో, తమ అవమానమును నురుగ వెల్లుగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగానే ఉన్నారు. వారి కొరకు ఏముంది? గాఢాంధకారం నిరంతరం భద్రము చేయబడి ఉంది. ఎందుకని? కారణం ఏంటి? 11వ వచనం, అయ్యో వారికి శ్రమ. ఎందుకని? వారు కయ్యూడు నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవల ఆతురముగా పరిగెత్తిరి. ఈరోజు తప్పు త్రోవలో వెళ్తావు, తప్పు మార్గంలో వెళ్తావు, అవినీతి, అక్రమం, అన్యాయంగా సంపాదించుకొని ఇది దేవుని కృప అని చెప్పుకునే వాళ్ళు ఎంత దౌర్భాగ్యులండి. ఈరోజు కాదనుకుంటున్నావా నువ్వు? ఇది నా కష్టం కాకపోతే, ఇది నా కష్టార్జితం కాకపోతే, ఇది దేవుడు ఇచ్చింది కాకపోతే, దేవుని వల్ల కలిగింది కాకపోతే నాకొద్దు అనే ఆలోచన, అనే తీర్మానం. అదే కదా శాపగ్రస్తంగా మార్చబడ్డానికి, ఆకాను శాపగ్రస్తుడిగా మార్చబడ్డానికి కారణం ఏంటి? శపితమైన దాన్ని ఆశించిన దాన్ని బట్టే కదా, కోరుకున్న దాన్ని బట్టే కదా. ఇది శాపగ్రస్తం, లోకం శాపం. లోకంలో ఉన్న దాన్ని దేనిని కూడా మీరు ప్రేమించొద్దు, ఆశించకూడదు అంటే అదే కావాలి, అలానే బ్రతకాలనుకోవడం. నువ్వు ఆ మార్గంలో ఉన్నదానివి, ఉన్నవాడివి ఎట్లా అవుతావండి? నువ్వు నిజంగా తిన్నని మార్గంలో ఉంటే లోకానుసారమైన ఆలోచన బట్టి బ్రతకూడదు. అందుకనే ఈ రోజుల్లో చాలామంది త్రోవ తప్పిపోతున్నారు. కారణం ఏంటంటే దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమిస్తున్నారు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ కష్టార్జితాన్ని బట్టి వచ్చే రాబడిని, వచ్చుబడి నువ్వు ప్రేమిస్తున్నావా? నిశ్చయంగా దాన్ని దేవుడు నోరంతల ఫలం కలగజేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏదైనా సరే. త్రోవ తప్పిపోతున్నారు. ఎందుకు త్రోవ తప్పిపోతున్నారు అంటే, ఒకటి దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమిస్తున్నారు. తిన్నని మార్గంలో ఉండకుండా సంఘములో ఏమో నీతిగా నిజాయితీగా బ్రతకాలి అని వింటూ నీతి తప్పిపోతున్నారు, నిజాయితీ తప్పిపోతున్నారు, యథార్థత తప్పిపోతున్నారు. భక్తి మార్గంలో ఉండకుండా దుర్నీతిని ప్రేమించి, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించి ఈరోజు చాలామంది త్రోవ తప్పిపోతున్నారు. ఆ మార్గంలోకి రావాలి. ఇప్పుడు చూడండి, అబ్రహాము లోతును సొదొమ పాటు లోతును అందరూ ఆ యొక్క 12 మంది రాజులు వచ్చి ఎత్తుకుని పోతే యుద్ధం చేసి కాపాడి రక్షించిన తర్వాత ఈ సొదొమ రాజు అంటాడు, ఇదిగో నా కోసం ప్రయాసపడ్డా ఈ డబ్బు ఉంచు అంటే అంటాడు. అబ్రహాం అంటాడు, ఏమంటాడంటే, నీ డబ్బు వలన అబ్రహాం గొప్పవాడయ్యాడు అని నువ్వు అనుకున్నట్లు నీ డబ్బు నీ దగ్గర నుంచి నాకు అవసరం లేదు అంటాడు. దేనికి ఒకదానికి పనికి వస్తుందిలే అనుకోవడం కాదు, పిల్లలకు అయినా పనికి వస్తుందని అనుకోవడం కాదు. ఆకాను అలా అనుకున్నాడు, కానీ ఏమైపోయింది? గాఢంధకారం రాళ్లతో కొట్టబడి ఆకోరు రోయ వేదన స్థలంగా మార్చబడింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను తిన్నని మార్గంలో నడిపిస్తున్నప్పుడు,
దుర్నీతి వలన కలుగు బహుమానం నిన్ను త్రోవ తప్పే విధంగా చేస్తుంది. దాన్ని నువ్వు ఆశించకూడదు. ఎందుకు త్రోవ తప్పిపోతున్నారు అంటే, ఒకటి, దుర్నీతి వలన కలుగు బహుమానాలు వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి, దాన్ని కోరుకుంటున్నారు, దాన్నే దేవుని కృపగా లోకానికి పరిచయం చేస్తున్నారు. దేవుని కృపను బట్టి ఇంత పెద్ద బిల్డింగ్, అది దేవుని కృప ఎట్లా అవుతుందండి? ప్రజలందరికీ తెలిసి ఎవరు మాట్లాడరు, కానీ ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. కరెక్ట్ కాదు. నీ నీతి, నీ నిజాయితీ, అందుకని నీ సమర్పణ బయట అందరికి కలిపి నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత నీతిగా ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నావో, నువ్వు సంపాదించి ఒక్క రూపాయి అయినా సరే, నీ బ్రతుకుతున్న ఏదైనా సరే దానికి అందరికీ తేటగా కనిపించగలిగే ఒక సమర్పణ జీవితం నీ బ్రతుకులో ఉండాలి. అననీయ సప్పీరులాగా మనం ఉండకూడదు, తప్పిపోకూడదు. వాళ్ళు ఇచ్చి చంపబడ్డారు, చనిపోయారు, మనం అట్లా ఉండకూడదు. కాబట్టి ఒకటి, త్రోవ ఎందుకు తప్పిపోతున్నారంటే దుర్నీతి వలన కలిగి బహుమానాన్ని ప్రేమిస్తున్నారు. రెండు, ఎందుకు త్రోవ తప్పిపోతున్నారంటే చూడండి, సామెతల గ్రంథం కొన్ని మాటలు ఫాస్ట్గా చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10-15 వచనం, 10వ వచనం చదువుదాం. చాలా అక్కడ చాలా వచనాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఎందుకు త్రోవ తప్పిపోతున్నారంటే, ఒకటి, దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమిస్తున్నారు. రెండు, పాపులు వారిని ప్రేరేపిస్తూ వాళ్ళని ఒప్పుకుంటున్నారు. ఏంటంటే ఎందుకు త్రోవ తప్పిపోతున్నారంటే, పాపులు ప్రేరేపిస్తే ఒప్పుకుంటున్నారు. మనతో మాట్లాడుతున్నవాడు ఎవడు? నిజాయితీపరుడా, నీతికి బ్రతుకుతున్నాడా, పరిశుద్ధతలోకి నడిపిస్తున్నాడని ఆలోచించట్లే. ఈ పాపులు ఎట్లా ప్రేరేపిస్తారు అంటే, అక్కడ మన కొన్ని వచనాలు మనం చూస్తే, ఎక్కడంటే అక్కడ మనం చదివితే, వీరి ప్రాణం తీయుటకే పొంచి ఉందము, నిర్దోషిని పట్టుకుని దాగి ఉందము, జీవంతో క్రొందను మృంగివేయుదము, పూర్ణ బలంతో ఉండగానే మింగివేయుదము, దోపుడు సొమ్ము నింపుకొందము, కీడు చేయుడికే పరిగెత్తుదము, నరహత్య చేడుకు త్వరపడుతామని 11-16 వచనాల వరకు మనం చదువుతాం. ఈ రోజుల్లో ఒకరిని నాశనం చేయడానికి, కలిసి గుడుపుటాన్ని చేసేవాళ్ళు, ఒకరిని నిందించడానికి, ఒకరిని బాధ పెట్టడానికి, ఒక నిర్నిమిత్తంగా వారి గురించి హేళనగా మాట్లాడడానికి ప్రేరేపిస్తే వీళ్ళు మాట్లాడతారు, కానీ దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపులు మనం ప్రేరేపిస్తే ఆ మార్గంలో ఉండకూడదు. సౌలు దొరికాడు, అందరూ అన్నారు, నిన్ను చంపాలనుకున్నవాడు నీకు దొరికాడు, ఇప్పుడే నువ్వు పక్కన ఉండు, మేము ఆ పని చేసి పాతి పెట్టేస్తాం, నీ పీడ ఈ పీడ విరగడైపోతుందంటే దావీదు ఒప్పుకున్నాడా? ఒప్పుకోవాలి. ఏమంటాడు? అభిషేక్తుని ముట్టుకోకూడదు అంటాడు. పాపులు ప్రేరేపిస్తారు. ఒకవేళ వాళ్ళు ప్రేరేపించినది మనకు అనుకూలంగా ఉండవచ్చు, మనకు మంచిదే అనిపించవచ్చు, కానీ ఒప్పుకోకూడదు. దేవునికి విరోధమైన క్రియలు చేయడానికి వాళ్ళు ప్రేరేపించినప్పుడు మనం ఒప్పుకోకూడదు. ఎందుకు త్రోవ తప్పిపోతున్నారంటే, ఆ త్రోవలో మనం ప్రేరేపించేది ఎవరో మన గుర్తెరియలేని స్థితిలో ఒప్పుకుంటున్నారు. చూడండి, ఈ రెహబాము అందరూ వచ్చేయా 40 సంవత్సరాలు వెట్టి చాకరీ చేసాం మీ నాన్న సంస్థానంలో, మాకు కాస్త ఫ్రీడమ్ ఇవ్వండి, కాస్త ఫ్రీగా ఉంటాం అంటే, సర్లే రేపు చెప్తానని చెప్పి పెద్దలను అడిగితే వాళ్ళు అంటారు, అవునయ్యా 40 ఏండ్లు అది కట్టారు ఇది కట్టారు అలసిపోయారు, కాస్త నెమ్మది ఇవ్వండి అంటే, సరే అని చెప్పి తనతో తిరిగిన పోకిరి వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్తే వాళ్ళ ప్రేరేపణ నొక్కి ఏం చేశాడు? ఈ రెహబాము ఏమంటాడంటే, మా నాన్న చుబుకమ్మ కంటే నా బొటన వేలు చాలా భారంగా ఉంటుంది అంటాడు. నేను దెబ్బలతో శిక్షిస్తానంటాడు. వెంటనే రివర్స్ అయిపోయి విడిపోయింది ఆ రోజు రాజ్. ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు? అవన్నీ ప్రేరేపించింది సాతాను. మీరు దేవదూతల వలే, దేవుని వలే అంటాడు. చాలామంది వాడే పదం ఏంటి? నీ మంచి కోసమే చెప్తున్నాను. మరి మంచి జరుగుతుందా? లేదు, గొడవలు పెరుగుతాయిగా, నష్టపోతారుగా. మరి ఏది మంచి అక్కడ? ఆమె నష్టపోవడం, బాధపడడం, ఇబ్బంది పడడం మంచిదా? అందుకనే ఎందుకు త్రోవ తప్పిపోతున్నారంటే, తిన్నని మార్గంలో వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నప్పుడు, సహోదరుల ఐక్యతలను బ్రతుకుతున్నప్పుడు,
పరిశుద్ధత కాపాడుకుని బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తు సరళతలో నువ్వు జీవిస్తున్నప్పుడు పోగొట్టేవాళ్ళు, మభ్యపెట్టేవాళ్ళు, ప్రేరేపించే పాపులు నీతో ఉన్నప్పుడు గమనించు, ఎవరు నిన్ను ఆ పరిశుద్ధత నుంచి వెళ్ళగొడుతున్నారు, పరిశుద్ధతలో నుంచి నిన్ను బయటకు తీస్తున్నారు. నీతిగా బ్రతకకుండా ఎవరు నీకు ఆటంకకరంగా ఉంటున్నారు, పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తున్నారు. అది మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళు తప్పిపోతారు. ఆ మార్గంలో ఏముంటుందంటే 18వ వచనం చదవండి. అక్కడ ఏముంది? 18వ వచనంలో స్వనాశనం ఏముంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపులు ప్రేరేపణకు లోబడి బ్రతుకుతే ఆ మార్గంలో ఏముంటుంది? స్వనాశనం. హామాను ఉన్నాడు, కోపం వచ్చింది, నాకు ముక్కడా ముర్దుకే చూస్తాను అంత అనుకుంటే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ బంధుమిత్రులు అంతా ఏం చెప్పాలి? వాడి పాపాన్ని వాడు పోతారులే, ఒక్కడు ముక్కకపోతే ఏమందయ్యా, ఎందుకు వాడితో గొడవ పెట్టుకుంటావు, వదిలే అని అనలా. రాజు నిన్నింతగా హెచ్చించి నీకు ఇంత గౌరవాన్ని ఇస్తే, ఆఫ్టర్ ఆల్ ఒక యూతుడు నీకు మొక్కడా, వాడు అంతు చూడు అని చెప్పారు. బంధువులు ఎట్లా ప్రేరేపిస్తున్నారు? అంతంత కూడుకొని వాళ్ళంతా విందు చేసుకొని భోజనం చేస్తూ ఒక వ్యక్తిని బట్టి నేను బాధపడుతున్నానంటే వీళ్ళందరూ కూడా ఇంకా ఎగదోసి ఆ పని త్వరపెట్టు, నీకెందుకు ఉరికొయ్య తయారు చేయి, నీ మాట రాజు వింటాడు కదా అని పాపులు ప్రేరేపిస్తే, బంధువులు ప్రేరేపిస్తే, రక్త సంబంధికులు ప్రేరేపిస్తే ఏం చేశాడు? ప్రేరేపణ బట్టి చేశాడు. మళ్ళీ చివరికి ఏమైంది? ఆ ఉరికొయ్య మీదనే ఈయన ఉరి తీయబడ్డాడు. అహాబ్ అనే వ్యక్తి విందు చేశాడు యెహోషాపాతుకు, మంచి మటన్ బిర్యానీ పెట్టాడేమో కానీ పెట్టి మనం యుద్ధానికి వెళ్దామని ప్రేరేపించాడు. తిన్నాడు కదా, కృతజ్ఞత చూపాలి కదా, సర్లే యుద్ధానికి వెళ్దాని వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? ఒకడు బాణంతో కొడితే చావు బ్రతుకుల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా బతికి బయటపడ్డాడు. చూడండి, పాపులు ప్రేరేపణ. నీ స్నేహితులు ఎట్లా ప్రేరేపిస్తున్నారు? నీ బంధువులు ఎలా ప్రేరేపిస్తున్నారు? ఏ విషయంలో నువ్వు నీతిగా ఉండే విధంగా ప్రేరేపిస్తున్నారా? నిజాయితీగా బ్రతకడానికి ప్రేరేపిస్తున్నారా? పరిశుద్ధతను కాపాడుకోవడానికి కష్టమైన భరించు అని చెప్పగలుగుతున్నారా? తప్పదులే, ఈ రోజున మామూలులే. యవనస్తులారా, మీ ఫ్రెండ్స్ ఏమని చెప్తున్నారు? ఇది యవన కాలం, ఇది మామూలులే. ఎవరు ఉంటున్నారు నీతిగా? ఇలా ఉంటే అందరూ కూడా ఏం చేతగానవాడు అనుకుంటారు. ఇలా ఎందుకు ఉంటాం? ఈ రోజుల్లో కదా ఎంజాయ్ చేయాలని స్నేహితులు ప్రేరేపిస్తుంది. ఆ మార్గంలో ఏముంది? నాశనం ఉంది. కాబట్టి ఒకటి, ఈ త్రోవ తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు దుర్నీతిని ప్రేమించడం, రెండు పాపుల ప్రేరేపణను ఒప్పుకోవడం. నువ్వు ఎవరు అప్పుడు అంటారు తర్వాత, ఆ రోజు వారి మాట వినకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని. ఎందుకు వినాలి? నువ్వు దేవుని సన్నిధిలో పరిశీలించుకోవచ్చు కదా, దేవుడు నీకు ఆలోచన చెప్పేవాడు కదా, నీ బాధను చూసే దేవుడు కదా. వారు నాతో ఇలా మాట్లాడుతున్నారు, నేను చేయొచ్చా చేయకూడదా అని దేవుని సన్నిధి విచారణ చేయొచ్చు కదా. కాబట్టి ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే నీతో మాట్లాడినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా మొదట దేవుని సన్నిధి ప్రార్థన చేసుకొని వాళ్ళు చెప్పిన ఆలోచన వాక్యానుసారమా కాదా లేదని నువ్వు పరిశీలించుకోవాలి. ఎవరు చెప్తే ఆ మాటను బట్టి నువ్వు పోకూడదు, వినకూడదు. పౌలు వాక్యం చెప్తేనే ఆ రోజు ఉన్నట్టు గ్రీకులు అది వాక్యంలో ఉందా లేదని పరిశీలించుకున్నారండి. నేను చెప్పినా సరే మీరు వాక్యంలో ఉందా లేదని పరిశీలించుకోండి. అంతేగాని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని త్రోవ తప్పిపోతున్నారు? రక్తము ద్వారా ప్రతిష్ఠించిన మార్గంలో ఉండలేకపోతున్నారంటే, ఒకటి దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమిస్తూ చాలామంది తప్పు త్రోవలకు వెళ్తున్నారు, త్రోవ తప్పిపోతున్నారు. రెండు, పాపులు ప్రేరేపించిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు త్రోవలకి వాళ్ళు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విధంగానే ఒకవేళ మనము కానీ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. దాని మార్గములు రమ్య మార్గములు, చాలు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. అంటే మనము క్షేమంగా బ్రతికే త్రోవ కూడా ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి త్రోవ. ఆ మార్గంలో మనం భయభక్తులు కలిగి ఉంటే, జ్ఞానము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే క్షేమకరమైన మార్గంలో మనం నడుస్తాం. నీ మార్గంలో క్షేమం ఉందా? నీ మార్గంలో నీకు సంతోషం ఉందా?
దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే అది ఎలా ఉంటుంది? క్షేమకరమైన త్రోవగా నీకు మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలర్ హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని రకాల త్రోవలు ఉన్నాయని ఒకవేళ మనం పరిశీలించుకుంటే, ఆ కోణంలో కానీ మనం ఈ మాటలు చెప్పుకుంటే, నాశనమునకు నడిపే త్రోవ అదేంటంటే పాపులు ప్రేరేపిస్తే మనం నడిస్తే నాశనమునకు నడిపే త్రోవ, మరణమునకు దారి తీసే త్రోవ ఉంది. మీరు కానీ అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఒకరి ఎదుట సరైనది కనబడు మార్గం కలదు, అయితే అది తుదకు మరణమునికి త్రోవ తీస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? మన దృష్టికి సరైన కనిపించే మార్గం కాదు, అది దేవుని ఎదుట సరైనదా కాదా అని మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు సంసోను ఉన్నాడు, నాకు ఇది కరెక్ట్, నేను నచ్చాను, నాకు ఇష్టం అనుకున్నాడు. చివరికి ఏమైంది? మరణానికి దారి తీసి. కాబట్టి మరణానికి దారి తీసే త్రోవలు ఉన్నాయి. ఏంటంటే అది నీకు మాత్రమే సరైనది కనిపించే మార్గం. నాకు తెలుసు ఇది కరెక్ట్ అనుకోవడం కాదు. ఈ రోజుల్లో చాలామంది నష్టపోయే త్రోవలు ఏంటి, నడుస్తున్న త్రోవలు ఏంటంటే వాడి దృష్టికి సరి అయిన త్రోవ ఏంటంటే ఇది నాకు కరెక్ట్, ఇది నాకు తెలుసు అనే ఆలోచన. కానీ చివరికి ఎలా దారితీస్తుంది? మరణానికి త్రోవ తీస్తుంది. కాబట్టి మరణానికి దారి తీసే త్రోవ ఏంటంటే వాని దృష్టికి సరైనది కనిపించేది, మన దృష్టికి సరైనది కాదు. ఆయన మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, అని దేవుని ఎదుటికి వచ్చి మన కన్నీరు కారిస్తే, మొరపెడితే ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడని ఆలోచన, ఆయన మార్గంలో మనం ఉంటే ఆయన ఆలోచన చెప్తాడని, ఆయన ఉపదేశం చేసి నడిపిస్తాడని ఆలోచన మనం కలిగి ఉండాలి. అంతేకాని నీకు నచ్చింది, నీకు తెలిసింది, నీకు అర్థమైంది ఇది కరెక్ట్ అనుకోవడం కాదు. ఒకరి దృష్టికి సరైనదిగా కనిపించే మార్గం చివరికి మరణానికి త్రోవ తీస్తుంది. ఈరోజు ఇది నేను కరెక్ట్, నాకు తెలుసు కాదు, అది వాక్యానుసారమా కాదా అని నువ్వు పరిశీలించుకోవాలి. కాబట్టి నీ దృష్టికి నీకు సరి అయినది ఏమవుతుంది అంటే తుదకు మరణానికి త్రోవ తీస్తుంది. ఏ త్రోవలో ఉన్నావు? బిలాము యొక్క తప్పు త్రోవలో వెళ్తున్నావా, లేకుంటే పాపులు ప్రేరేపిస్తున్న పాపపు త్రోవలో ఒప్పుకొని అలా ప్రయత్నిస్తున్నావా, లేకుంటే నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదండి, నాకు తెలుసు అని నీకు నువ్వే అనుకొని మరణపు త్రోవలో ఉంటున్నావా? జాగ్రత్త, పరిశీలించుకుందాం. ఎక్కడ ఆయన మార్గంలో ఉండకుండా ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే క్షేమకరమైన త్రోవ అన్నాం. అదేంటి అంటే దేవుని ఆశ్రయిస్తే, లేకుంటే చెడుతనం వదిలిపెడితే, దేవుని సన్నిధిలో ఉంటే అది క్షేమము. మీరు కానీ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం 2-5 వచనాలు చదువుదాం. అనుకూలముగాను యథార్థముగాను చాలు. చూడండి, ఇప్పుడు ఆస ఎలా బ్రతికాడు అంటే ఆయన యథార్థంగా నడిచాడు. ఇప్పుడు యథార్థమైన త్రోవ కూడా ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుతాం. సామెతల గ్రంథం 11:3 వచనం చూడండి. 11:3 సామెతల గ్రంథం 11 చాలు. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును. అంటే ఇప్పుడు మన దృష్టికి మనం యథార్థవంతులం కాదు. ఇప్పుడు ఈ ఆస దేవుని దృష్టికి ఎట్లా యథార్థవంతుడు అయ్యాడు అంటే ఆడేం చేశాడంటే ఉన్నత స్థలములను పడగొట్టాడు, పాడు చేశాడు, దేవత స్తంభను కొట్టివేయించాడు. అలా కాకుండా ఈ 4వ కింది వచ్చిన కానీ చదివితే, వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు అన్నాడు. మన క్రియలు ధర్మశాస్త్రాన్ని బట్టి, లేకుంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి ఉంటేనే యథార్థవంతం అవుతాయి, అంతేగాని మన సొంతవి కాదు కదా. అందుకనే దావీదు అంటాడు, ఎప్పుడు యథార్థవంతుడని అంటాడు దావీదు. 119వ అధ్యాయం చూడండి, 119వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును జాగ్రత్తగా కాదమ్మా, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు అని రాయబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీతి గల దేవుని న్యాయ విధులు మనం నేర్చుకున్నప్పుడు అది యథార్థంగా ఉంటాం. ఆ యథార్థంగా దేవుని ఆశ్రయిస్తే
ఏంటి? ఆ యథార్థవంతుల క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఇన్ని రకాలైన త్రోవలు ఉన్నాయి. మరి ఏ త్రోవలను ఉన్నావు? సంఘ త్రోవలో ఉన్నావా? లేకుంటే నీకు నువ్వే ఊహించుకున్న తోవలో ఉన్నావా? లేకుంటే పాపులు ప్రేరేపించే తోవలో ఉన్నావా? లేకుంటే బాలాకు బహుమానాల కోసం బిలాము వెళ్ళిన తప్పు త్రోవలో ఉన్నావా? ఏ త్రోవలో నువ్వు ఉన్నావు? ఏ త్రోవలో నువ్వు నడుస్తున్నావు? క్రీస్తు తన రక్తము ద్వారా ప్రతిష్ఠించిన సంఘ మార్గంలో నువ్వు ఉన్నావా? లేకుంటే ఏ త్రోవలో ఉన్నావు? అందుకనే ఇప్పుడు మనం చదివినాం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఎందుకు తప్పిపోతున్నారంటే కొందరికేమో బహుమానాలు కావాలి, కొందరికేమో పాపులు ప్రేరేపిస్తున్నారు, కొందరేమో యథార్థతను వదిలిపెడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఏమవుతున్నారంటే త్రోవ తప్పిపోతున్నారు. ఎక్కడ నువ్వు త్రోవ తప్పిపోతున్నావు? మనల్ని మనం పరిశీలించుకుని తలలో వంచిన మనం, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం గుండా నువ్వు క్రీస్తు యొద్దకు వెళ్ళాలి అని దేవుడు ఉపదేశిస్తున్నాడు. అయితే ఆ మార్గంలో ఉన్నావా? ఆ మార్గంలో ఉంటే సర్పముగా లేకుంటే కట్లపాముగా కాకుండా ఆ మార్గంలో నడిచే వారికి ఉపదేశకుడిగా వెలుగుగా ఉన్నావా? లేకపోతే ఎలా ఉన్నావు? లేకపోతే నువ్వే త్రోవ తప్పిపోయావా? పాపుల త్రోవలో నువ్వు ఉంటున్నావా? పాపుల త్రోవలో నువ్వు నడువకము, పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పుకము అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని సంఘ సహవాసంలో ఎదుగుతున్న నీవు ఏ త్రోవలో ఉన్నావు? యథార్థవంతుల త్రోవ ఉంది. ఆశ, లోకములో ఉన్న ఆచారాలను అలవాట్లను కొట్టివేసి దేవుని విధిని బట్టి బ్రతికాడు. అది యథార్థత. మరి నిన్ను యథార్థవంతుడిని అనుకుంటున్నావు కదా, ఏం కొట్టివేశావు? ఏం వదులుకున్నావు? ఏ త్రోవలో ఉన్నావు? పరిశీలించుకుందాం. యథార్థవంతుని త్రోవ వాడికి క్షేమకరం. అది క్షేమకరమైన దీవెనని తీసుకుని వస్తుంది. కాబట్టి ఈరోజు క్షేమకరమైన దీవెన నీ త్రోవలో లేదేమో, అంటే యథార్థత నీ బ్రతుకులో లేదేమో, దేవుని నీతిని బట్టి బ్రతికే విధానం నీ జీవితంలో లేదేమో, ధర్మశాస్త్ర విధిని బట్టి నీ జీవితం కట్టుకునే స్థితి నీవు నీ మార్గంలో అనుసరించట్లేదేమో. ఏ త్రోవలో ఉన్నావు ప్రియులారా? తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తుతున్నావా? పాపులు ప్రేరేపిస్తున్న ఒప్పుకొని పాపపు త్రోవలో బ్రతుకుతున్నావా? మరణానికి దారి తీసే నీ సొంత త్రోవలో బ్రతుకుతున్నావా? అలా కాకుండా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తాడని వాక్యంలో రాయబడినట్టుగా. అయ్యా, సంఘంలో నీ మార్గం గురించి బోధించబడుతుంది, మేము నేర్చుకోవడానికి వచ్చాము. కాబట్టి నా సొంత ఆలోచన చొప్పున కాకుండా నీ మార్గములో యథార్థంగా నీతి కలిగి క్షేమంగా నీ యొద్దకు నడవగలిగినటువంటి కృప నాకు దయచేయండి. నీ మార్గంలో నా జీవితాన్ని కొనసాగించడానికి నీ కృప దయచేయండి ప్రభు అని ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ఎంత మంచిది. భక్తిహీనుల త్రోవలో మనం నడవకూడదు. తమకిష్టమైన త్రోవలో వెళ్ళిపోయినట్లుగా నువ్వు త్రోవలో వెళ్ళిపోకూడదు. కాబట్టి ఉపదేశం చేసి నడిపించే త్రోవ అనే సంఘములో నువ్వు ఉండాలి. ఆయన ఉపదేశం చేసి నిన్ను నడిపిస్తాడు కదా. అందుకే సంఘము అనే ఆయన రక్తం ద్వారా ఏర్పరిచిన మార్గంలో నువ్వు ఉన్నావు. ఆ త్రోవలోనే ఉన్నావా? అంటే ఆ సంఘంలోనే ఉన్నావా? సంఘ నియమాలను, సంఘ నిబంధనలను, సంఘ కట్టుబాట్లను, దేవుడు ఉద్దేశించిన క్రమాలను నీ బ్రతుకును కట్టుకుంటున్నావా? లేకుంటే పిలాములాగా దుర్నీతి వలన కలిగి బహుమానం కోసం, హామానులాగా పాపులు ప్రేరేపిస్తే ఒప్పుకొని జీవిత నాశనం చేసుకుంటున్నావా? సంసోనులాగా నీకు ఇష్టమైంది నాకు ఇష్టం అనుకొని మరణపు త్రోవలోకి వెళ్తున్నావా? ఆయన రక్తమును చిందించి నీకోసం ప్రతిష్ఠించిన మార్గంలో ఉండాలి కదా. ఎవరు ప్రేరేపించినా ఆ మార్గం క్రీస్తులో ఉందా లేదా నిన్ను పరిశీలించుకోవాలి కదా. ఏ త్రోవలో ఉన్నావు పరిశీలించుకుందాం. క్రీస్తు త్రోవలో ఉంటే మంచిది. దాన్ని కొనుగొని వారు కొందరే దానిలో నిలిచి
సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం యుద్ధకు వెళ్దాం. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడ సర్వాధికారి, అవునయ్యా, మా కోసం రక్తము చిందించి ప్రతిష్ఠించిన సంఘమనే నీ మార్గంలో మేము ఉండకుండా చాలామంది యెరూషలేమును వదిలి యెరికోకు దిగి వెళుతున్నట్లుగా సంఘ నిబంధనకు, సంఘ క్రమాలకు, సంఘములో నేర్చుకోవాల్సిన అనుభవాల్లో ఉండకుండా దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి తప్పు త్రోవలు వెళ్తున్నారు ప్రభువా. పాపులు ప్రేరేపిస్తే పాపుల త్రోవలోకి వెళ్తున్నారు, భక్తిహీనుల త్రోవలోకి వెళ్తున్నారు. కయ్యూను నడిచిన మార్గంలో సహోదరుని ద్వేషించి చంపే స్థితిలోకి వెళ్తున్నారు. తిన్నని మార్గాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఈ త్రోవలో ఉన్న నీతిని, నిజాయితీని, పరిశుద్ధతను, సమర్పణను అంగీకరించమని కోరుకునే అర్పణను ఇవన్నీ వదిలిపెట్టేసి ప్రతివాడు తనకిష్టమైన త్రోవలకు తొలగిపోతున్నారు. కాదు నాయన, మేము నీ మార్గంలో నడవాలి, నీ సత్యాన్ని అనుసరించి బ్రతకాలి. నీ మార్గాన్ని మోషేకు తెలియజేశారు, అంతేగాని జ్ఞానులకు కాదు. చంటి బిడ్డలకు మీరు విశదపరిచారు. తండ్రి నీకు స్తోత్రాలు. అపోల్లో అనే గొప్ప ప్రసంగికుడు కూడా నీ మార్గాన్ని సరిగ్గా కనుగొనలేకపోయాడు ప్రభు. ఆ రోజు నపంసకుడైన గొప్ప ఆర్థిక మంత్రి కూడా నీ సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి మా జ్ఞానాన్ని బట్టి ఆ మార్గంలో ఉండలేము నాయన. నీతో నడిచిన శిష్యులు కూడా మార్గంలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ప్రభువా. మేమంతటి వారం సంఘము ద్వారా నీ చిత్తాన్ని బయలుపరుస్తుండగా, సంఘము ద్వారా నీ ఉద్దేశాన్ని మీరు బయలుపరుస్తూ, సంఘము మీరు ఏర్పరిచిన మార్గమని మీరు చెప్తుండగా ఆ మార్గంలో నిలిచి, ఆ మార్గంలో నడవడానికి కావలసినటువంటి అనుభవాలను మేము నేర్చుకొని, క్రమాలను మేము పాటించి, ఆజ్ఞల మార్గం గుండా నీ సన్నిధిలో పరిశుద్ధంగా, నీతిగా నడవగలిగిన భక్తి మాకు అనుగ్రహించమని కోరుకున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరచండి. తప్పిపోకుండా, వదిలిపెట్టకుండా నీ మార్గంలో నడుచున్నట్లుగా, అందరూ త్రోవ తప్పి సాతాను వెంబడించు వారైరని తిమోతికి రాసిన పత్రికలో చెప్పినట్లుగా సాతాను వెంబడించే వారిగా కాకుండా మంద అడుగు జాడలో వెళ్ళినట్లుగా నీ కృప చూపించమని, మంద అడుగు జాడలు గుర్తించగలిగి, గుర్తుపట్టుకోగలిగి, ఆ అడుగు జాడలు బట్టి మాత్రమే నడవగలిగినటువంటి నిబద్ధతలోకి వచ్చి, సమర్పణలోనికి వచ్చి మేము నడుగలిగిన కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ సంఘంలో నీ చిత్తానుసారంగా నీ ఉపదేశంలో మా జీవితాన్ని కొనసాగించినట్లుగా ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించమని, తప్పు త్రోవలు వెళ్ళి ఉంటే దయతో మన్నించి, త్రోవ తప్పిన వారి ఏడలు మీరు తాళమి కలిగిన వారై ఉన్నారని వాక్యంలో చెప్పినట్లుగా నీ మార్గంలో నడిపించడానికి, నశించిపోయిన వెతికి రక్షించడానికి వచ్చిన తండ్రి, వారిని తిరిగి నీ మార్గంలోకి నడిపించండి. తిరిగి మందలో చేర్చండి ప్రభువా, సంఘంలో చేర్చండి, నీ పొలంలోకి చేర్చండి. సంఘ అనుభవాల గుండాను వెళ్ళినట్లుగా దయ చూపించి బలపరచండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగా తలలు వంచండి. తలలు వంచిన మనం ఒకప్పుడు త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైతే ఆయన రక్తం ద్వారా